ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ మీనా టు నాడీ ఆస్ట్రాలజీ నుంచి ప్రాక్టికల్ స్టెల్లర్ ఆస్ట్రాలజికల్ ప్రిన్సిపల్ నెంబర్ 18 అనమాట. దాదాపు 40 ప్రిన్సిపల్స్ ఉన్నాయి. ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తున్నాము. మీనా టు నాడీ ఆస్ట్రాలజీ అనేది స్టెల్లర్ ఆస్ట్రాలజికల్ సిస్టము. గురూజీ రాఘవాచారి గారు అద్భుతంగా నెరేట్ చేశారు. మనకంతా కూడా రకరకాల నాడీ గ్రంథాల నుంచి దాని సారాన్ని అంతా కూడా మనకి ఇచ్చే ప్రయత్నం చేశారు. దీని గురించి నేను చాలా క్లియర్గా నాడీ జ్యోతిష్యం నుంచి స్టార్ట్ చేసి ఫండమెంటల్స్ ఆఫ్ మీనా టు నాడీ ఆస్ట్రాలజీ అన్నీ కూడా ప్రతి కాన్సెప్ట్ కూడా 4 పిల్లర్స్ ఆఫ్ మీనా టు నాడీ ఆస్ట్రాలజీ, ఒక బర్త్ చార్ట్ మీద 40 ప్రిన్సిపల్స్, తర్వాత ఫండమెంటల్స్ని కలిపి ఎలా అనలైజ్ చేయాలి అన్నీ కూడా చేసున్నాను. ఒక్కసారి మీరు ఆర్వీఏ తెలుగు ప్లేలిస్ట్ ఏరియాకి వెళ్ళి దానిలో లర్న్ మీనా టు నాడీ ఇన్ తెలుగు అనే ప్లేలిస్ట్కి వెళ్తే మీకు ఈజీగా దొరుకుతుంది. సో అన్ని వీడియోస్ లైన్గా చూడొచ్చు, ఏవి మిస్ కాకుండా ఉంటుందన్నమాట. ఎనీవే, ఈ ప్రిన్సిపల్ నెంబర్ 18లో ఈయన ఏం చెప్తున్నారో చూద్దాం. ఇవన్నీ కూడా ప్లానిటరీ స్ట్రెంత్ని ఐడెంటిఫై చేయడానికి, తర్వాత దశని అర్థం చేసుకోవడానికి, అలానే ఒక భావాన్ని అనలైజ్ చేయడానికి మనకి చాలా బాగా ఉపయోగపడతాయి. మీకున్న సబ్జెక్ట్తో మీరు ఆల్రెడీ బర్త్ చార్ట్ని ఇంటర్ప్రిట్ చేస్తూ ఉంటారు. దాన్ని కూడా ఎఫెక్టివ్గా ఇంటర్ప్రిట్ చేయడం కూడా నేను హెల్ప్ చేస్తాను. ఇదంతా కూడా పక్కాగా ఇది క్యాలిక్యులేషన్ కరెక్ట్గా ఉంటే నువ్వు ఏదైనా మాట్లాడచ్చు. ఇది పాజిటివ్ అని చెప్పేదాన్ని ఎలా అయినా చెప్పచ్చు కదా. సో ప్రైమరీగా ఫండమెంటల్ బేస్ అనేది అద్భుతంగా మనకి మీనా టు నాడీ ఇస్తుందన్నమాట. ఇప్పుడు లగ్న నక్షత్రాధిపతి ఎవరైతే ఉంటారో ఆయన లగ్నాధిపతితో సమానం కదా మన మీనా టు నాడీలో, ఎందుకంటే నక్షత్ర జ్యోతిష్యం కాబట్టి. ఆయన నక్షత్రాధిపతి ఉచ్చ పొందిన అది విశేషంగా వాళ్ళు మంచి లైఫ్ని లీడ్ చేసేదానికి, వాళ్ళు చాలా పాపులర్ అయ్యేదానికి, చాలా డబ్బులు సంపాదించేదానికి, మెటీరియలిస్టిక్ లైఫ్ని సక్సెస్ఫుల్గా లీడ్ చేసేదానికి, పూర్వకర్మ అదృష్టం కలిగి ఉండేదానికి, ఇలా అనేక రకాలుగా వాళ్ళ లైఫ్లో ఇతను చాలా గ్రేట్, ఇతను ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ అని మనకి ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ కామన్ కాంబినేషన్ ఉంటుంది. ఒక పర్సన్ ఒక గ్రేట్ అని నిర్ణయించడానికి ఇది ఒక ఇంపార్టెంట్ రూల్గా చెప్తున్నారన్నమాట. ఇది లగ్నానికి, లగ్న నక్షత్రానికి, అంటే లగ్నాధిపతికి, లగ్న నక్షత్రాదికి, తర్వాత లగ్నంలో ఉన్న ఆక్యుపెంట్ గ్రహానికి, ఇలా మీరు అన్నిటికీ అప్లై చేయొచ్చు. అలానే దశాలాడికి కూడా అప్లై చేయొచ్చు, భుక్తిలాడికి కూడా అప్లై చేయొచ్చు. ఇవన్నీ వరుస క్రమంలో ఒక దగ్గర ఎక్కడైతే కలుస్తాయో అక్కడ ఆయన లైఫ్లో చాలా హయ్యెస్ట్ పొజిషన్లో ఉండేదానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఒక ఆయన సీఎంగా చేస్తున్నారు. అన్నిసార్లు అన్ని టర్మ్స్ చేయకపోవచ్చుగా. సో ఒక పర్టికులర్ టైంలో చేయొచ్చు అనమాట. అంటే అక్కడ యోగం ఉంటుంది, ఆ పర్టికులర్ టైం వచ్చినప్పుడు పొజిషన్ కూడా వస్తుందన్నమాట. అలా నేటివ్ ఒక ప్రామినెంట్ పర్సన్ అయ్యి ఉండొచ్చు. దాని టైం వచ్చిందనంటే ఇంకా ఈజీగా ఇచ్చేస్తా, అంటే రెడీగా ఉంది అంతా, ఎప్పుడు అవకాశం దొరికితే అప్పుడు ఇచ్చేదానికి అవకాశం ఉంటుందన్నమాట. ఎనీవే, ఇక్కడ చూడండి, ఇది వృశ్చిక లగ్నము, శని యొక్క నక్షత్రంలో పడింది. ఈ జాతకుడు ఒక పాపులర్ యాక్టర్ అనమాట. సో ఈ యొక్క లగ్న నక్షత్రం అయిన శని ఎక్కడున్నాడు? శని ఈజ్ ఇన్ ద రోహిణి నక్షత్రంలో ఉన్నాడు. ఈ రోహిణి నక్షత్రము ఈ లగ్నానికి అనుకూలమైన నక్షత్రమా కాదా? భాగ్యాధిపతి నక్షత్రం, విశేషంగా యోగకారక నక్షత్రం అన్నమాట. ఈ యోగకారక నక్షత్రాధిపతి అయిన చంద్రుడు, ముఖ్యంగా ఈ చంద్రుడు మకరంలో ఉన్నాడు. ఎవరితో ఉన్నాడా అంటే కుజుడితో పాటు ఉన్నాడు, రాహుతో పాటు కూడా ఉన్నాడు. దీనిలో ఎవరు పవర్ఫుల్ అంటే కుజుడు పవర్ఫుల్, కుజుడు ఉచ్చ పొందున్నాడు. సో కాబట్టి అక్కడ లగ్న నక్షత్రాధిపతి అసోసియేషన్ అనేది ఒక ఫ్రెండ్తో కలిశాడు. అందులోనూ ఆ ఫ్రెండ్ చాలా అద్భుతమైన పొజిషన్లో ఉన్నప్పుడు వాళ్ళిద్దరూ కలిశారనమాట. మీ ఫ్రెండు లాటరీ కొట్టాడండి, ఒక $10 million ఎంత కొట్టాడు. అప్పుడు మీరు కలిశారనుకో, తీసుకోరా ఒక $1 million ఏముందని అంటాడు. అర్థమైందా? అలా ఇక్కడ ఒక ఫ్రెండ్ కలిసి ఉంటే ఆ ఫ్రెండ్ ఎగ్జాల్ట్ అయ్యాడు, అందులోనే ఆయన లగ్నలాడయ్యాడు. సో కాబట్టి లగ్నలాడు లగ్న స్టార్లాడు మళ్ళీ మూనే అవుతూ మళ్ళా అంటే లగ్నాధిపతి కుజుడు అయ్యాడు కదా, దాని స్టార్లాడు మళ్ళీ మూన్ అయ్యాడు, మళ్ళీ కలిసి లగ్నాధిపతితోనే ఉన్నాడు, ఆయన ఎగ్జాల్ట్ అయ్యాడు. సో కుజుడి యొక్క ఎగ్జాల్టేషన్ అనేది లగ్న నక్షత్రానికి కానీ లగ్నాధిపతికి కానీ రెండిటికి కూడా మకరం అవుతూ శని చంద్రుడిని ఫాలో చేస్తూ ఆ కుజుడు ఎగ్జాల్ట్ అవ్వడం అనేది శనికి విపరీతమైన స్ట్రెంత్ ఇచ్చేస్తుంది అనమాట. అంటే 3-7 స్థానాలు, 3-7 స్థానాలు అంటే ఏంటిది? 3-7-11 కామస్థానాలు కాబట్టి కన్సల్టింగ్, స్పీచ్, కమ్యూనికేషను, ఇవన్నీ కూడా మాట్లాడడం, ఇవన్నిటిలో కూడా అద్భుతంగా వాటి వల్ల ఫలితం పాజిటివ్గా ఇచ్చేదానికి కారణమవుతుంది. ఇట్ ఈజ్ వెరీ పాజిటివ్. తర్వాత
మనము నేటివ్ మంచి అద్భుతమైన పర్సనాలిటీ అదంతా చెప్పేసుకున్నాం. ఇదే కాకుండా దశమం మనకి వృత్తి ప్రొఫెషన్ గురించి తెలియజేస్తుంది. దశమాధిపతి దశమంలో ఉంటూ అది కూడా దశమంలో ఉన్న నక్షత్రంలోనే ఉన్నాడు, మళ్ళీ బుధుడితో పాటు కూడా కలిసి ఉన్నాడు. దానిలో మళ్ళీ రవి స్నాచెస్ ద పవర్ అనమాట. అంటే రవి తన స్వక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి ఆయన కంట్రోల్ తీసేసుకుంటాడు అనమాట. తన స్వనక్షత్రంలో ఉన్న ట్యాక్ చేస్తూ చాలా పవర్ఫుల్గా ఉంటాడు, ఎందుకంటే ఆ దశమంలో ఉన్న నక్షత్రం. దాన్ని మళ్ళీ ఈ లగ్నాధిపతి అయిన కుజుడు, అంటే చంద్రుడితో కుజుడు కలిసి ఉన్నాడుగా, కుజుడు వెళ్ళి మళ్ళీ ఆ రవిని ఆస్పెక్ట్ చేస్తున్నాడు, యోగకారకుడిని, మరో యోగకారకుడిని చూస్తున్నాడు. ఇది కూడా చాలా మంచిది, ఇది కూడా పాజిటివ్ రిజల్ట్స్ ఇచ్చేదానికి కారణమవుతుంది. ఇప్పుడు మనం జాతకుడు చాలా ప్రామినెంట్ పర్సన్, పాజిటివ్ అని చెప్పి మాట్లాడుకున్నాం కదా. మాట్లాడుకుంటే అసలు ఏ దశలు ఎలా కలిసి వచ్చేదానికి అవకాశం ఉంది. ఏ నక్షత్రంలో పుట్టాడు? ఉత్తరా నక్షత్రంలో జాతకుడు పుట్టడం జరిగింది కాబట్టి మొదట రవి దశ. రవి ఈజ్ ఆక్యుపైడ్ శుక్ర నక్షత్ర, శుక్రుడు 10th ఉన్నాడు కాబట్టి రవి స్వక్షేత్రగతుడు ఉన్నాడు కాబట్టి మంచి కుటుంబంలో మంచి పొజిషన్లోనే పుట్టేదానికి రవి దశ బాగుండేదానికి అవకాశం ఉంది. ఆల్రెడీ 6 డిగ్రీలు అంటే చాలా చాలా షార్ట్గా 2 సంవత్సరాలు అయిపోద్ది. రవి దశ తర్వాత చంద్ర దశ వస్తుంది. చంద్ర ఈజ్ ఇన్ ద మళ్ళీ సన్ స్టార్, సన్ ఇన్ ద 10th. సో చంద్రదశ కూడా బాగానే ఉంటుంది. మళ్ళీ కుజ దశ, కుజ ఇన్ ద చంద్ర నక్షత్ర, చంద్ర ఈజ్ పొజిటెడ్ 3rd విత్ యోగకారక, స్టార్లాడితోనే కలిసి ఉన్నాడు, పర్వాలేదు. 3rd హౌస్ కదా, సెల్ఫ్ ఎఫర్ట్ అనమాట. దాని తర్వాత కుజ దశ అయిపోయిన తర్వాత రాహు దశ వస్తుంది. రాహు మళ్ళీ చంద్ర నక్షత్రంలో ఉన్నాడు కాబట్టి, చంద్రుడితో పాటే కలిసి ఉన్నాడు కాబట్టి, యోగకారకుడై కుజుడై లీడ్ చేస్తున్నాడు కాబట్టి, ఉచ్చి పొందాడు కాబట్టి బాగానే ఉంటుంది. ఇట్ ఈజ్ ఆల్సో గుడ్ రిజల్ట్స్ అనమాట. కుజ దశ రాహు దశ మంచి ఫలితాలు ఇస్తుంది కాబట్టి సెల్ఫ్ ఎఫర్ట్ ఫలితాలు, ఎందుకంటే తృతీయం అవుతుంది కాబట్టి. దాని తర్వాత మంచి ఫలితాలే ఉంటుంది. ఓకే, దాని తర్వాత రాహు తర్వాత నెక్స్ట్ గురు దశ. గురు ఈజ్ ఆక్యుపైడ్ ద నక్షత్ర ఆఫ్ శని, శని ఇన్ ద 7th హౌస్ కాబట్టి గురువు మళ్ళీ గుణాన్ని కూడా కోల్పోతున్నాడు అనమాట. అంటే తామసిక నక్షత్రంలో ఉన్నాడు కాబట్టి అక్కడ అనుకున్నంతగా ఎక్స్ట్రీమ్ రిజల్ట్స్ని ఇచ్చేదానికి మనం చెప్పలేం, ఎందుకంటే 7th అవుతుంది అనమాట. అక్కడ ఎగ్జాల్టెడ్ ప్లానెట్ లేదు, యోగకారకుడు లేదు. శని యోగకారక నక్షత్రంలో ఉండొచ్చు, కానీ గురుదశ జరిగినప్పుడు యాజ్ ఎక్స్పెక్టెడ్గా ఉండకపోవచ్చు. గురుదశ విల్ బికమ్ యావరేజ్ అనమాట. దాని తర్వాత గురుదశ అయిపోయిన తర్వాత శని దశ వచ్చింది. శని దశ కంప్లీట్ అవ్వలేదు, ఇంకా శని దశ నడుస్తుందన్నమాట. శని దశ నడిస్తే శని చెప్తూనే ఉన్నాను, లగ్న నక్షత్రం ఒకవేళ దశ వచ్చిందంటే దట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దశ. ఆ జాతకుడు ఏ విషయం కోసం అయితే పుడతాడో ఆ విషయాన్ని సాధించేదానికి అవకాశం ఉంటుంది. సో 7వ స్థానంలో ఉన్నాడు, దాని నక్షత్రాధిపతి యోగ కారకంలో 3, 7, 11 ఇవన్నీ అనమాట కామస్థానాలు కాబట్టి పబ్లిక్ లైఫ్, ఫాలోయింగ్ ఆఫ్ ది పీపుల్ ఇవన్నీ కూడా విశేషంగా మంచి రిజల్ట్స్ ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఆ కుజుడు కూడా దశమంలో ఉన్న రవిని ఆస్పెక్ట్ చేయడం జరుగుతుంది. దానివల్ల అధికారము, పొజిషను, ఇంప్రూవ్మెంటు, ప్రోగ్రెస్ ఇవన్నీ జాతకుడి యొక్క లైఫ్లో జరిగేదానికి అవకాశం ఉన్నది, జరుగుతూ ఉంది. పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తూ ఉంటుంది ఇన్ జనరలీ. ఓకే, దట్ ఈస్ ఈ యొక్క ప్రిన్సిపల్ అనమాట. ఏంటంటే లగ్న నక్షత్రాధిపతి ఒకవేళ గనక దాని స్టార్లాడ్ ఎగ్జాల్ట్ అయ్యి యోగకారకుడితో కలిస్తే ఆ నేటివ్ చాలా అద్భుతమైన లైఫ్ని కలిగి ఉండేదానికి కారణమవుతుందనేది తెలియజేస్తుంది అనమాట. సో ఇది పాజిటివ్ రిజల్ట్ ఇస్తుంది. ఈ చార్ట్ని మనం పాజిటివ్గా ప్రజెంట్ చేసాం, ఎందుకంటే ఆల్రెడీ పాజిటివ్గా ఉంది కాబట్టి. ఓకే, ఎనీవే మీ డౌట్స్ అన్నీ కూడా నాకు కామెంట్ చేయండి, మీ హ్యాపీనెస్ లైక్ ద్వారా షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మనం ఇంకో ప్రిన్సిపల్ చెప్పే ప్రయత్నం చేస్తాను. ఈ ప్రిన్సిపల్స్ అన్నీ అయిన తర్వాత మీరు 1 by 1 చూడొచ్చు. దశని బట్టి ఏ ప్రిన్సిపల్స్ చూడాలి, భావాన్ని విశ్లేషించడానికి ఏ ప్రిన్సిపల్స్ చూడాలి, తర్వాత ప్లానెట్ స్ట్రెంగ్త్ని అర్థం చేసుకోవడానికి ఏ ప్రిన్సిపల్స్ చూడాలి అని సెగ్రిగేటివ్గా కూడా మీరు ప్రిన్సిపల్ నెంబర్స్ రాసుకుంటే చాలా ఈజీగా మీరు దానికి రెఫరెన్స్గా అవకాశం వచ్చినప్పుడల్లా చూస్తే బాగుంటుంది. అన్నింటినీ కలిపి ఒక వీడియోలో చేశాను, ఇంట్రడక్షన్ వీడియో ఆఫ్ బర్త్ చార్ట్ అనాలిసిస్ అని ఒకటి చేశాను, దానిలో కూడా మీకు ఆల్రెడీ చెప్పాను. సో దాన్ని ఫాలో అయితే అయిపోతుంది. ఎనీవే నెక్స్ట్ వీడియోలో సూన్ కలుద్దాము. మీ డౌట్స్ అన్నీ నేను ఖచ్చితంగా అడ్రస్ చేసే ప్రయత్నం చేస్తాను. కాకపోతే ఒక లైవ్ మీటో ఇట్లాంటిది ఏదన్నా ప్లాన్ చేద్దాం. సింగిల్గా చేయడానికి కొంచెం ఛాలెంజింగ్ అవుతుంది కాబట్టి. ఎనీవే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.